కానీ ఇవాళ బీజేపీని తెలుగుదేశాన్ని మీరు ఏదైతే వాళ్ళని కార్నర్ చేస్తున్నారో ఇప్పుడు తిరిగి రివర్స్లో అంటే మీ పార్టీ నాయకుల్ని కొంతమందిని వైఎస్ఆర్సీపీ నాయకులను కొంతమందిని వాళ్ళు లాక్కోవాలనేటువంటి పరిస్థితి మీ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. అంటే ప్రజల్లో నిజంగా బీజేపీ మీద తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉండుంటే అంటే ఏది రాష్ట్రానికి ప్రత్యేక హోదా వీళ్ళు కల్పించలేకపోయారు, మమ్మల్ని ఊరించి ఏదో మభ్యపెట్టారు అనేటువంటిది ఉంటే కనుక ఈ నాయకులందరూ ఎందుకు వెళ్ళిపోతారు? అంటే ఇటు వైఎస్ఆర్సీపీ మీద కానీ కాంగ్రెస్ మీద కానీ ఎందుకు నమ్మకం ఉండట్లేదు? ఎందుకు ఇంకా తెలుగుదేశంలోకి వెళ్ళాలనేది ప్రయత్నిస్తున్నారంటారు? ఇప్పుడు సరే ఆంధ్రప్రదేశ్ అంటే ఇది అనుకున్నాం. వాట్ అబౌట్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పక్క రాష్ట్రంలో వచ్చేసి అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గతంలో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అటువంటి పార్టీ నుండి మరి తెలంగాణకు వచ్చేసి ప్రత్యేక హోదా ఇష్యూ కాదు కదా, టీఆర్ఎస్లోకి టీడీపీ వాళ్ళు ఎందుకు పోతున్నారు? కాబట్టి న్యాచురల్గా రాజకీయాల్లో కొందరు వచ్చేసి ఫైటర్స్ ఉంటారు, కొందరు సిద్ధాంతాల మీద ఉండేవాళ్ళు ఉంటారు, కొందరు గోడ మీద పిల్లలు గెలుపుకోడి పందేగాలు ఉంటారు. కాబట్టి అధికారం కోసం వచ్చేసి వాళ్ళ నియోజకవర్గం పరిస్థితి దృష్టి పెట్టుకోనో రకరకాల కారణాలతో వాళ్ళకు పనులు కాకనో లేకుంటే ప్రలోభాలకు లొంగు రకరకాలు ఉంటాయి. అంత మాత్రం చేత ఫైనల్గా ప్రజాకోర్టులో వచ్చేసి సార్వత్రిక ఎన్నికల్లో ఇవన్నీ ఎన్టీ రామారావు గారికి ఆ రోజు ఆయన పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ నుండి 3 చేరారు. ఆనాడు రత్తయ్య, ఆదయ్య, నారాయణ చేరినప్పుడు ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. వేరే పార్టీ నుండి మా పార్టీలోకి వచ్చేవాళ్ళు ఆ పార్టీ తరపున వచ్చే పదవులు వదులుకోవాలా అని రెజల్యూషన్ పాస్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయకుంటే వాళ్ళని సస్పెండ్ చేశాడు. అప్పటికి మరి ఒక్కరూ లేరు ఎమ్మెల్యేలు. మరి వచ్చేసి 2003లో తంపింగ్ మేట్తో రావడంలా. కాబట్టి ఇవన్నీ తాత్కాలికమైనటువంటి ప్రలోభాలకో వాళ్ళకి ఇబ్బందులకో కొందరు పోయిండొచ్చు. కానీ ఇది రేపు ప్రజాకోర్టులో ఫైనల్గా దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదంటారు. దీనికి అది ఇష్యూనే కాదు మాకు, ఎందుకంటే ఆల్రెడీ మాకు అసెంబ్లీలో 1 కూడా లేదు, లోక్సభలో 1 కూడా లేదు. కాబట్టి మేము 0 నుండి స్టార్ట్ అవుతాం. కానీ ఆంధ్రప్రదేశ్కు మొదటి నుండి కాంగ్రెస్కు కంచుకోట ఆంధ్రప్రదేశ్. అటు ఇందిరా నెహ్రూ కుటుంబానికి కానీ కాంగ్రెస్ కానీ కంచుకోట. ఈవెన్ ఎన్టీ రామారావు వంటి స్టాల్వార్ట్నే ఆయనే ఓడించిన నేపథ్యం ఉంది. అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే దానికి ఉన్న ఓటు బ్యాంక్ వేరు, అప్పుడున్న పరిస్థితి వేరు, 2 పార్టీలు అనేటువంటి ఇది ఉన్నది. అంటే అప్పుడు కమ్యూనిస్టు వామపక్షాలు కానివ్వండి, కమ్యూనిస్టులు, తర్వాత తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ మూడో ప్లేస్లో ఉంది. అది కూడా మొన్న చూస్తే 2% ఓట్లే వచ్చినాయి. ఇది ఒక్కసారిగా మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం లేకపోతే ప్రధాన ప్రతిపక్షం అవటం అన్నది సాధ్యం అవుద్దంటారా? ఇప్పుడు మొన్న జరిగింది 2004 వరకు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014లో ఒక విభజన అనే ఒక అంశం వచ్చేసి ఓవరాల్గా అది టోటల్గా ఆ విభజనతో పాటు ఆ జరిగిన తీరు కూడా మనుషులు బాధ పెట్టి దూరం చేసింది. అంతే తప్ప మీరు కూడా వెళ్ళిపోయారు కదా, నేను కూడా వచ్చేసి దాంట్లో ఏంటి కారణం ఏంటి? అప్పుడు నేను అదే దీంట్లో నేను మొదటి కాలం ఉంటే సమైక్యవాదిని. ఈవెన్ ఇప్పటికి కూడా సమైక్య భావన. ఎందుకంటే ఆ రోజు కర్నూలు నుండి రాజధానిని, గుంటూరు నుండి హైకోర్టును మొత్తం వచ్చేసి హైదరాబాద్కి ఎందుకు మళ్ళించాము? తెలుగు వాళ్ళంతా ఒకటిగా ఉండాలా అనే ఒక సమైక్య భావన అనే దాంతో ఆంధ్ర రాష్ట్రము హైదరాబాద్ రాష్ట్రం నుండి పోయిన తెలంగాణ కలిసింది, ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది సమైక్య భావంతోనే. లేకుంటే వచ్చేసి కడపలో ఉండేవాళ్ళు హైదరాబాద్. మీరు ఒక సీనియర్ పొలిటీషియన్ అండి. అంటే సాధారణంగా రాజకీయాల్లో పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్కి అబైడ్ అయి ఉంటారు, కట్టుబడి ఉంటారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇందులో వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగత అభిప్రాయాలు ప్రివేల్ అవ్వాలి, లేకపోతే నేను పార్టీ విడిచిపోతాను అనేటువంటి స్టాండ్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు వ్యక్తి కంటే పార్టీ గొప్ప, పార్టీ కంటే సమాజం గొప్ప. పార్టీలు ఉండేది కూడా సమాజం కోసము. కాబట్టి ఒక్కోసారి సమాజానికి నష్టం జరుగుతుందన్నప్పుడు ఈవెన్ గతంలో మనం చూస్తే మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్ విభేదించి స్వరాజ్య పార్టీ పెట్టారు. చిత్తరంజన్ దాసు, మోతీలాల్ నెహ్రూ. ఈవెన్ నేతాజీ సుభాష్ చంద్రబోసు కాంగ్రెస్ని వీడి ఫార్వర్డ్ బ్లాక్ పెట్టాడు. కాబట్టి ఈవెన్ వాజ్పేయి లాంటి బీజేపీ నాయకులు ముందు జనసంఘ్ పార్టీ, కానీ జనసంఘ్ పార్టీ తరఫున దేశానికి పెద్ద మేలు చేయలేమని చెప్పేసి జనతా పార్టీ ఆవిరిపోడు జనతా పార్టీలో కలిసిపోయినారు. మళ్ళీ జనతా పార్టీలో భేదించి భారతీయ జనతా పార్టీ పెట్టారు. కాబట్టి ఇక్కడ వ్యక్తి కంటే పార్టీ గొప్ప, పార్టీ కంటే సమాజం గొప్ప. ఆ నేపథ్యంలో వచ్చేసి ఆనాడు సమాజానికి వచ్చేసి తెలుగు జాతికి, రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పేసి ఆ భావంతో ఆ పార్టీ పరంగా వచ్చినటువంటి పదవులకు రాజీనామా చేశాం.
వచ్చేసి పదవులు పెట్టుకొని వ్యతిరేకించలే దాన్ని నేను కానీ మళ్ళీ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.